ఇన్నోవేటివ్ పేరెంటింగ్‌లో పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు అది ఎందుకు వస్తుంది? దాని యొక్క లోతైనటువంటి విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ విధమైనటువంటి చిన్న చిన్న చేంజెస్ మనం పేరెంటింగ్‌లో మార్చుకోవటం వల్ల పిల్లలు లేవలేను 10 సార్లు పిలవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా హ్యాండిల్ చేయాలి. హాయ్, అందరికీ నమస్కారం. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వాళ్ళ యొక్క లెర్నింగ్ డిఫికల్టీస్ కోసం కానివ్వండి, లేదా పేరెంట్స్ గా పేరెంటింగ్ లో వచ్చేటువంటి ఇష్యూస్ గురించి చాలా మంది వస్తారు. అలాగే చాలా మంది పేరెంటింగ్ సంబంధించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏంటంటే ఆ ప్రాబ్లమ్ కి సంబంధించి జనరల్ గా చెప్తారు తప్ప లోతైనటువంటి విధంగా ఆ పర్టికులర్ పిల్లవాడికి సంబంధించి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి సంబంధించి చెప్పేటువంటిది మీకు ఏది కనిపించదు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్నోవేటిజం ఛానల్లో పేరెంటింగ్ లో పిల్లలకి పేరెంట్స్ కి మధ్య వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయి అది ఎందుకు వస్తుంది, దాని యొక్క లోతైనటువంటి విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ విధమైనటువంటి చిన్న చిన్న చేంజెస్ మనం పేరెంటింగ్ లో మార్చుకోవటం వల్ల దాన్ని అధిగమించవచ్చు అనేటువంటి హౌ టు స్ట్రెంగ్థెన్ మై పేరెంటింగ్ అనేటువంటి ఈ ప్లేలిస్ట్ లో సమస్య దానికి సొల్యూషన్ సింపుల్ గా ఇచ్చేటువంటి సిరీస్ ఇది. మొట్టమొదటిగా ఈ రోజు చాలా మంది పేరెంట్స్ చెప్పేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే, మా ఇంట్లో ప్రతి ఉదయం కూడా ఒక యుద్ధ వాతావరణం అండి. మా బాబుని లేపటానికి 10 సార్లు పిలవాలి, చివరికి అరవాల్సి వస్తూ ఉంటుంది, అప్పుడు గాని లేవడు అనేటువంటి ఒక ఒక ఇంపార్టెంట్ పరిస్థితి. మరి అసలు దీనికి సంబంధించి సమస్య పిల్లల్లో ఉంటుందా లేదా మనం అర్థం చేసుకునేటువంటి విధానంలో ఉంటుందా అనేటువంటిది చూద్దాం. ఇది పిల్లలు లేవలేన 10 సార్లు పిలవాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటప్పుడు మొట్టమొదటిగా అందరినీ కూడా ఒక్క ప్రశ్న అడుగుతాను. మీ పిల్లలు నిజంగానే లేవలేడా లేదా లేవాలనుకోవటం లేదా? నిజంగానే లేవాలనుకోవటం లేదా? ఇది చాలా రెండు కూడా సిమిలర్ గా అనిపించవచ్చు. దీన్ని అర్థం చేసుకుంటే మీ సమస్యకు ఈజీగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నేను చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని విడివిడిగా నేను మాట్లాడి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆలోచన విధానం, వీళ్ళ ఆలోచన విధానం, పిల్లల ఆలోచన విధానం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మరి ఆ సందర్భంలో ఒక ప్రశ్న, మీరు లేపాలనుకునేటప్పుడు లేవట్లేదు కదా, రేపొద్దుట అతనికి ఇష్టమైనటువంటి కార్యక్రమం ఉంది, లేదా ఒక పిక్నిక్ వెళ్తున్నారు, లేదా అతను ఇష్టమైనటువంటి గేమ్ కి మీరు తీసుకువెళ్ళబోతున్నారు, అప్పుడు లేస్తాడా లేదా? అలారం పెట్టకుండానే టైంకి ముందుగానే లేచేటువంటి అవకాశం ఉంటుందా లేదా? ఒకసారి చెప్పండి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే, ఖచ్చితంగా పిల్లలు వాళ్ళకి అవసరమైనటువంటి చోట, అవసరం అని అనుకున్న చోట లేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ ప్రాబ్లం కాదు. సో సహజంగా ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, వాళ్ళ ఆసక్తికి సంబంధించి, లేదా అలవాట్లకు సంబంధించి, లేదా వాళ్ళ ఎమోషన్ కి సంబంధించి, లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, వీటి మీద బేస్ చేసుకుని దీనికి కారణం ఉంటుంది. దీనికే ఇప్పుడు ఏమిటంటే, ఈ స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే మొట్టమొదటిగా ఉదయాన్నే లేవలేనప్పుడు దీనికి సమస్య ఇక్కడే కాదు, దీనికి వెనక్కి ఉంటుంది. ఎక్కడ అంటే ఆ ముందు రోజు రాత్రి. దాన్ని నేనేమంటానంటే కేటగిరీలో నిజంగా అలిసిపోయినటువంటి పిల్లవాడు. రాత్రి 10, 12, 1 గంట, 2 వరకు వాడు పడుకోలేదు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగలడా? పడుకోకపోవటానికి రీజన్ ఏమిటనేటువంటిది అది వేరే విషయం, రైట్? ఇది అంటే ఆ ప్యాటర్న్ లో ఉన్నటువంటి మొట్టమొదటిది. రెండోది ఏమిటంటే, ఆసక్తి ఉన్నప్పుడు వెంటనే లేస్తాడు. రెండో కేటగిరీ. మామూలుగా లేవడు. అతనికి ఇష్టమైనటువంటిది, అతనికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో, ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా కావాల్సిన చోటకి ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాడు, లేదా గేమ్కి ఏదైనా అటెండ్ అవ్వాలనుకుంటున్నాడు, అటువంటి సందర్భంలో ఇమీడియట్ గా లేస్తాడు. ఇది కేటగిరీ 2. మూడవది, లేవాలని అనిపించినటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. మరి ఇది ఎందుకు రిపీటెడ్ గా అవుతుంది అని అనుకునేటప్పుడు ఇది ఒక్కసారి కొంచెం లోతుగా చూడాల్సినటువంటిది. స్కూల్లో ఏదైనా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండేటప్పుడు, లేదా స్కూల్లో ఎవరైనా మందలించినప్పుడు, లేదా బులియింగ్ చేసినప్పుడు పిల్లలు ఒక తెలియనటువంటి ఆ స్కూల్ మీద ఒక తెలియనటువంటి ఒక నెగటివ్ ఒపీనియన్ వస్తుంది, లేదా ఒక తెలియనటువంటి భయం వస్తుంది. సో ఇది ఒక కేటగిరీ. నాలుగో కేటగిరీ, బాధ్యత ఇవ్వని ఇంట్లో పెరిగినటువంటి పిల్లవాడు. ఇదేంటి అంటే, ఒకసారి కొంచెం ఆలోచించండి. అమ్మే అలారం పెడుతుంది, అమ్మే దుప్పటి తీస్తుంది, అమ్మే బ్యాగ్ సర్దుతుంది, అమ్మే టిఫిన్ బాక్స్ పెడుతుంది,
అమ్మాయి షూస్ వెతుకుతుంది, అమ్మాయి సాక్సెస్ వేస్తుంది. సో ఇవన్నీ చేసినప్పుడు అల్టిమేట్ గా ఏమనిపిస్తుంది ఆ పిల్లవాడికి, అవన్నీ చేయటానికి ఇంకొకరు ఉన్నారు, ఇది నా బాధ్యత కాదు అనేటువంటి ఒక తెలియనటువంటి ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ, దాన్ని బాధ్యత తీసుకునేటువంటిది దూరం అవుతుంది. సో ఇది సంబంధించినటువంటి విభిన్న కేటగిరీలు. మరి మన పిల్లలు ఏ కేటగిరీలో ఉండవచ్చు అనేటువంటిది మనకు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ లాస్ట్ కేసులో ఏమవుతుందంటే లెర్నింగ్ డిపెండెన్సీ పెరిగిపోతుంది. పూర్తిగా వీళ్ళు నేర్చుకోవడం మానేసి ఓకే వాళ్ళు చేస్తారులే అనేటువంటి పరిస్థితికి వస్తుంది. అదే మొదటి దానికి వచ్చేటప్పటికి ఒక రోజు తొందరగా లేవటం, ఒక రోజు లేటుగా లేవటం, ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తుందంటే పిల్లలకి సైకాలజీలో సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే బాడీ కొంతమంది చూస్తే అలవాటు చేసుకునేటువంటి వాళ్ళు, అంటే ఒక ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే ఒక పనికి లేచేటువంటి కొంతమంది మనం చూస్తే వాళ్ళు అలారం కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా వెంటనే లేచేటువంటి వ్యక్తులు ఉంటారు. దీన్ని మనం ఏంటంటే బయలాజికల్ క్లాక్ అంటాం, అంటే సర్కేడియన్ రిథమ్ అంటాం. సో ఇది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. అందుకే పిల్లలకి ఒక రోజు ఒక టైము, ఒక రోజు ఒక టైము, ఆ ముందు రోజు రాత్రి సరైనటువంటి షెడ్యూల్ లేకపోతే సరి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం. సో మరి దీనికి సంబంధించి ఓవరాల్ గా సొల్యూషన్స్ ఏమిటి అని అనేటప్పుడు నేను చెప్పే మొట్టమొదటి సొల్యూషన్ ఏమిటంటే, మొట్టమొదటిగా మనం అందరూ కూడా నిద్ర సమయాన్ని ఫిక్స్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల విషయంలో, టీనేజర్స్ విషయంలో, టీనేజ్ వరకు కూడా ఇది కూడా మనం చేయలేకపోతే మనం పేరెంటింగ్ ఫెయిల్ అవుతున్నట్టే. ఇండిపెండెంట్ గా మనం ఎదగనివ్వటం వేరు, కొన్ని హ్యాబిట్స్ విషయంలో అలవాటు చేయకపోవటం, ఫార్మేషన్ లో హెల్ప్ చేయకపోవటం వేరు. నెక్స్ట్ రెండవది, పడుకునే ముందు అట్లీస్ట్ 45 minutes లేదా 1 hour ముందు టీవీ, మొబైల్స్ అనేటువంటి ఖచ్చితంగా దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పేరెంట్స్ మొదలు పెడితేనే పిల్లలకి అలవాటు అవుతుంది. మూడవది, నెక్స్ట్ డే వాళ్ళ యొక్క బుక్స్, బ్యాగ్స్ లో సర్దుకోవాల్సినటువంటి బుక్స్, షూస్ ఏదైతే క్లీన్ చేసుకోవాల్సిన ఆ మొదటి రోజే వాళ్ళు చేసుకునేటట్టు మీరు చేయగలిగితే ఆ నెక్స్ట్ డేకి సంబంధించినటువంటి ఆ ఎంతజియాజం పెరుగుతుంది. ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాలుగవది, అలారం అనేటువంటిది పేరెంట్స్ కాకుండా పిల్లలే పెట్టుకోగలిగినట్లయితే ఆ బాధ్యత వాళ్ళకు వస్తుంది. మనం పెట్టి వాళ్ళని లేపడం కాకుండా వాళ్ళే పెట్టుకుని చేయటం వల్ల తెలియనటువంటి ఆ చేంజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఉదయం ఆ టైం వచ్చేటప్పటికి ఆ లైట్ అనేటువంటిది, సూర్యరశ్మి అనేటువంటిది లోపలికి వచ్చేటట్టుగా వెంటనే, అంటే ఆ 5:30 6:30 ఏ టైం అయితే ఉందో అది వెంటనే ఆ అట్మాస్ఫియర్ ని తీసుకురావటం అనేది. సో ఇది పిల్లలు ఉదయాన్నే లేవలేన మొట్టమొదటిగా నేను చెప్పినట్టుగా 4-5 కేటగిరీస్, ఆ కేటగిరీస్ లో ఎక్కడికి పడుతున్నారు అనేటువంటిది ఒకటి. ఆ తరువాత ఓవరాల్ గా ఎకో సిస్టమ్ లో మనం తీసుకోవాల్సినటువంటి చేంజెస్, ఇండివిజువల్ గా పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి చేంజెస్. ఇది ఏ సమస్యకైనా సరే ప్రాథమికంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అన్నిటికీ కూడా ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్. నా రిక్వెస్ట్ ఏమిటంటే దయచేసి పిల్లల ప్రవర్తన చూసి వెంటనే తీర్పు ఇవ్వద్దు. ముందు మనం కారణాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ప్రవర్తన ఒక కారణం ఉంటుంది, ప్రతి కారణానికి ఒక పరిష్కారం. గుర్తుంచుకోండి, పిల్లలు లేపటం ఒక బాధ్యత, కానీ వాళ్ళే జీవితాంతం స్వయంగా లేవగలిగేటువంటి అలవాటు రప్పించడం అనేటువంటిది గ్రేట్ పేరెంట్. సో దీనికి సంబంధించి మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని పాటించండి, ఒక 15 రోజులు చూడండి, ఇందులో వచ్చేటువంటి చేంజెస్ ని మరీ ముఖ్యంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ జరుగుతుంది. ఎస్, నేను ఇందాక చెప్పినట్టుగా కారణాన్ని వెతుకుతాం, కారణాన్ని సరిచేద్దాం, ఆటోమేటిక్ గా తీర్పులు ఇవ్వటం ఆపేద్దాం. ఫైనల్ గా వాళ్ళు మన పిల్లలు, రైట్? కావలసినటువంటి చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి ఆ ఎకో సిస్టమ్ని మనం సరి చేయగలిగినట్లయితే. అలాగే మీకు ఏదైనా సమస్య ఉండేటప్పుడు దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని స్పష్టంగా ఈ ప్యాటర్న్లో ఏ విధంగా మనం సరి చేయొచ్చు అనేటువంటిది చూద్దాం.